హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిక్, లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు ఇద్దరు బిడ్డ గురించి చెప్తాను. ఇద్దరు బిడ్డలు తల్లులు హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఈ బేబీ ఇద్దరు ఈరోజు డెలివరీ అయ్యారు. ఈ బేబీ వాళ్ళ మదరు సివియర్ అనీమియా, అంటే బ్లడ్ చాలా తక్కువ ఉంది. 6 grams ఉంది. 12 grams ఉండాల్సింది 6 grams ఉంది. అసలుకి చెకప్సే లేదు వీళ్ళ మదర్కి. ఓవరాల్గా 9th month వచ్చేసరికి ఓన్లీ 2 చెకప్సే తీసుకుంది. లాస్ట్ 9th monthలో వచ్చేసరికి హెచ్బీ చేసేసరికి బేబీ హిమోగ్లోబిన్ 5 grams ఉంది. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం వల్ల హెచ్బీ అనేది 10 gramsకి ఇంప్రూవ్ అయింది. సో ఈరోజు మంచిగా నార్మల్ డెలివరీ అయింది. ఈ బేబీ ఫస్ట్ బేబీ, వాళ్ళ మదర్కి ఫస్ట్ బేబీ. ఈ బేబీకి వచ్చేసరికి వాళ్ళ మదర్కి ఇది సెకండ్ బేబీ. వీళ్ళ మదర్కి ఏం ప్రాబ్లం అంటే సివియర్ ఆల్గోహైడ్రామ్నియాస్. వీళ్ళ మదరు రెగ్యులర్ చెకప్స్కి వచ్చేవాళ్ళు. 9th monthకి వచ్చేసరికి లైకర్ తగ్గడం స్టార్ట్ అయ్యింది. లైకర్ ఎంతకు వచ్చేసిందంటే ఏఎఫ్ఐ అనేది 4కి వచ్చేసింది. 4 అనేది చాలా తక్కువ. సో వీళ్ళ మదర్కి ఇండక్షన్ అంటే పెయిన్స్ తెప్పించుకోవడం ప్లాన్ చేశాను. పెయిన్స్ తెప్పించి దాని తర్వాత ఉమ్మనీరు అనేది ఎక్కించి నార్మల్ డెలివరీ చేశాను. ఇద్దరు బేబీస్ మంచిగా నార్మల్ డెలివరీ అయ్యి ఇప్పుడు డిశ్చార్జ్ చేసేస్తున్నాను. కాబట్టి ఎప్పుడన్నా ప్రెగ్నెంట్ ప్రతిసారి నేను స్ట్రెస్ చేసేది అదేను, రెగ్యులర్గా మీరు చెకప్స్ చేసుకోవాల్సిందే. డాక్టర్లు ఇచ్చిందా ట్యాబ్లెట్స్, రెగ్యులర్ ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోండి. రెగ్యులర్గా చెకప్ రావడం వల్ల ముందే మనం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గుర్తించి తల్లి బిడ్డ క్షేమంగా కాపాడుకోగలము. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.